ఈరోజు వచ్చేసి పిల్లల కోసం స్నాక్స్ అనేవి చేశాను. అవి ఏంటంటే చక్రాలు అని. తర్వాత అవి ఎలా చేయాలో చూసాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ శనగపిండి, 1 కప్పు రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి అండి, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పెట్టేసుకొని అవి లైట్గా గోరువెచ్చగా చేసుకుంటే సరిపోద్దండి. తర్వాత వాము తీసుకున్నానండి. వాము ఏంటంటే పిల్లలకి కడుపులో నొప్పి కానీ తిన్నా కొంచెం అరగడానికి అనేసి వాముని ఇట్లా నలిపేసి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి దాంట్లో కొంచెం కారం, ఉప్పు అండి, టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు తీసుకుంటే సరిపోయింది. వాటిని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఏంటంటే నువ్వులు అనేది యాడ్ చేశానండి. నువ్వులు ఏంటంటే టేస్ట్ బాగుంటాయని ఎవరో చెప్పారు, సో అందుకని నువ్వులు యాడ్ చేశాను. హెల్త్కి కూడా మంచిది కదా అని యాడ్ చేశాను. తర్వాత వాటిని కూడా ఒకసారి కలిపేసి గోరువెచ్చగా ఉన్న వాటర్ని అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చక్రాలకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగ కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ ఆరిపోకుండా ఏదైనా క్లాత్ కానీ ప్లేట్ కానీ పెట్టేసి పక్కన పెట్టుకొని సరిపోద్దండి. దెన్ ఫైనల్గా పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్ అనేది పెట్టేసి ఆరిపోకుండా పెట్టుకుంటే పక్కన సరిపోతుంది. తర్వాత చెక్కలు అన్నాను కదా, దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, కారంకి తగ్గట్టు అల్లము, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసాక మిక్సీ గిన్నెలో కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత ఇక్కడ అంటే రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి ఒక అర కేజీ లేకపోతే కేజీ, అది మన ఇష్టం అండి చేసేది అనమాట. తీసుకుని దాంట్లోకి సగ్గుబియ్యం కొంచెం సేపు ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, ఒక పావు గంట నానబెట్టిన పెసరపప్పు ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి. కారం కోసం దీంట్లో కారం ఏమి యాడ్ చేయమండి, ఆ పచ్చిమిర్చినే కారం. తర్వాత టేస్ట్ కోసం సాల్ట్, వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని కొంచెం క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశానండి. వెన్నపూస అయినా ఉంటుంది కదండి, మనం మేగడ తీసాక జిలికిన తర్వాత వచ్చే వెన్నపూస ఉంటుంది, అదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము చక్రాలకన్నీ హాట్ వాటర్ పెట్టాం కదా, సో అలాగే దీంట్లో కూడా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైనల్గా చెక్కలకి పిండి అనేది రెడీ చేసుకోవాలండి కలుపుకొని. పిండి మొత్తం ఆరిపోకుండా అదే ఇందాక చెప్పినట్టు చక్రాల పిండి కూడా ఇలా ప్లేట్ అనేది ఒకటి పెట్టుకుంటే చెక్కల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత ఇట్లా చిన్న చిన్న ఉండలు అనేవి చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక్కదాన్ని చేస్తున్నాను కాబట్టి ఆరిపోతాయని ఎక్కువ ఉండలు అనేవి ఏం చేసుకోలేదు. కొంచెం పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుంటే ఇరిగిపోకుండా ఉంటాయండి. ఒకదాన్నే ఉన్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. ఇంకొకరుంటే ఈజీగా తొందరగా అయిపోతాయండి. సో మొత్తం అన్నీ వంటలు అయిపోయాక మొత్తం అన్నీ ఇట్లా ఒత్తేసుకొని ఒక తడి క్లాత్ మీద వేసేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. హాఫ్ డేస్ కాబట్టి పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు, రోజు ఏం చేస్తామండి. అందుకని ఇలా కొన్ని చేసి పెడితే పిల్లలు స్నాక్స్ టైంలో తింటారు. సో ఇట్లా మొత్తం అన్నీ ఉండలు అనేవి చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నూనె వేడి చేసుకున్నాక వీటన్నింటినీ వేసుకోవాలండి. మరి ఎక్కువ వేస్తే ఉడకవు. పెద్ద దాంట్లో అయితే మరిన్ని పడతాయి, కొంచెం చిన్నగా ఉన్న దాంట్లో అయితే ఒక 10 అట్లా పెడతాయండి. సో ఇంకా అవన్నీ వేసాక అంటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. అంటే మధ్యలో ఉడకండి, ఉడకపోతే క్రిస్పీగా ఏం రావు. సో అందుకని అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అన్నీ ఇలా పిండి మొత్తం అన్నీ ఇలా ఇట్లా చెక్కల్లాగా ఒత్తేసుకొని అన్నీ పెట్టేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి
అలా అలా అవి నూనెలో వేసి ఉడుకుతుంటే సో ఇక్కడ కూడా ఇలా చేసేసి పెట్టుకుంటే అయిపోతుంది. అంతే అండి, చెక్కలు రెడీ అయిపోయాయి. తర్వాత చక్రాలు అన్నాను కదా, ఇక్కడ జంతికలు అంటారంట. చక్రాలు కూడా ఇలా గిద్ద ఉంటాయి కదా, గిద్దలు ఒత్తేవి ఉంటాయి, తిప్పేవి ఉంటాయి, గన్ను టైప్ ఉంటాయండి. 3 రకాల గిద్దలు ఉంటాయి. మా ఇంట్లో ఏంటంటే తిప్పేదే ఉంది. సో దానికి కొంచెం ఆయిల్ వేసి రాసేసుకుని లోపలంతా పిండిన మొత్తాన్ని ఇలా పెట్టుకొని దాన్ని సెట్ చేసుకొని ఇట్లా అన్ని చక్రాల్లాగా ఒత్తేసానండి. ఎప్పుడైనా సరే మా దగ్గర అయితే చక్రాలన్నీ మా అమ్మే ఒత్తేసిద్దండి. మొత్తం అన్నీ ఇలాగే ఒత్తేసుకొని అటు ఇటు తిరిగేసుకొని కాల్చుకోవడమేనండి. ఫైనల్గా మొత్తం చక్రాలన్నీ రెడీ అయిపోయాయి. ఫైనల్గా చక్రాలు కూడా రెడీ అయినాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.